ఇదంతా వైర్ లేపుకుంటా కూర్చోవాలన్నట్టు ఎండలో. షర్ట్ వచ్చేసి మొత్తం నీళ్ళలో దర్శిపోయింది ఆల్రెడీ. మేబీ ఓలా తీసేసింది అసలు, నిజంగా చెప్తున్నా. ఇప్పటి నుండి లాంగ్ గేర్స్ పెంచాలని అనుకున్నా. సో మొత్తం ఇప్పుడైతే కుదిరింది. సో లాంగ్ గేర్స్ ఇప్పుడు సెట్ అవుతుంది మేబీ. ఇప్పుడు చూడండి, సో మామ్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిద్ధు బంజారా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో టాపిక్ ఏందో మీరు thumbnail-లో చూస్తుంటారు. సో మనం మెషిన్ తీసుకునేసి వేరే ఊర్లో వస్తే ఎలాంటి కష్టాలు ఉంటాయనేది. ఎండాకాలంలో చెమటలు అయితే ఘోరంగా కారుతున్నాయి. మేబీ ఇప్పుడైతే చూపిస్తా మొత్తం. ఇదంతా వైర్ లేపుకుంటా కూర్చోవాలన్నట్టు ఎండలో. అక్కడ నడుస్తుంది మిషన్ ఆల్రెడీ. మేము మార్నింగ్ వచ్చేసినాం. ఇక్కడ నుండి అక్కడ కనబడుతున్నాయి కదా పొలాలన్నీ కోసేసినాం అన్నట్టు. మార్నింగ్ వచ్చేసి షర్ట్ వచ్చేసి మొత్తం నీళ్ళలో దర్శిపోయింది ఆల్రెడీ. మేబీ మొత్తం ఇట్లా అంటే దుమ్ము పడుతుంది కదా, దుమ్ముతో మొత్తం గోకుళ్ళకి ఇట్లా గోకబుద్ధి అవుతుంది మొత్తం. మొత్తం ఎండ ఘోరంగా దోల తీసేసింది అసలు, నిజంగా చెప్తున్నా. ఈ పొలాలన్నీ అక్కడ కనబడుతున్నాయి కదా, అక్కడ లాస్ట్ ఒక పొలం ఉండే, నైట్ కోసి అక్కడ మిషన్ పెట్టేసి వెళ్ళేసినాం. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక 2 acres కోసేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఒక 1 acre అంట, ఇక్కడ కోస్తున్నాం. ఇగో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఒక లాస్ట్ మడి మాత్రమే ఉంది ఇప్పుడు 1 acreలో. ఈ మడి కోసేసి ఇంకా వేరే దగ్గర వెళ్తాం అన్నట్టు. ఇప్పటి నుండి లాంగ్ గేర్స్ పెంచాలని అనుకున్నా. సో మొత్తం ఇప్పుడైతే కుదిరింది. సో లాంగ్ గేర్స్ ఇప్పుడు సెట్ అవుతుంది మేబీ. ఇప్పుడు చూడండి, ఇప్పటి నుండో మేబీ ఒక 4-5 years నుంచి అనుకుంటున్నాను నేను లాంగ్ గేర్స్ పెంచాలి అనుకునేసి. సో మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు ఒక 2-3 months లోపు నేను ఒక మంచి ప్లేస్ని విజిట్ చేయబోతున్నాను. సిరీస్ కూడా మనం స్టోరీ అయితే ఆల్రెడీ రాస్తాం. సో ఆ సిరీస్ అనేది ఫస్ట్ సిరీస్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ సారి ఒక సెకండ్ సిరీస్ ఇస్తాం కదా, అప్పుడు అలాంటి తప్పులు రాకుండా చూసుకుంటాం. సో అదన్నట్టు. ఇంకా ఎలాంటి సిరీస్ కావాలో కామెంట్ చేయండి. లేదంటే మీ దగ్గర ఎలాంటి ఏదైనా స్టోరీస్ ఉంటే కూడా చెప్పండి. ఇక్కడ కోసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దిగబడుతుంది, అందుకే వదిలేసి వెళ్తున్నాము. అక్కడ మన హార్వెస్టర్ అక్కడ ఉంది. సో ఫైనల్గా ఇలా అయితే మొత్తం కోసేసినాం. సో అక్కడ కోస్తుంది. అప్పుడు ఇదంతా మొత్తం కంప్లీట్లీ కోసేసినాం అన్నట్టు. అక్కడ మిషన్తోనే అక్కడ వెళ్ళి కుప్ప వస్తున్నాం. అక్కడ ఏమవుతుందో అక్కడ వస్తున్నాం అన్నట్టు కుప్పలు. బాయ్స్ అందరికీ. సో మధ్యాహ్నం వచ్చేసి మన అంటే మహేంద్రాకి అంటే రివర్స్ గేర్ ఉంటుంది పీటీఓది, అది ఇరిగింది. సో దానికోసమే బాగా లేట్ అయింది. సో రోజు మేము 11 hours 11 గంటలు కోసేటోళ్ళం. ఈరోజు 6-7 hours మాత్రమే అయింది. సో అట్లా అంటూ పరిస్థితి ఈరోజు ఇట్లున్నది. రోజు 11 గంటలు గట్టిగా కోసేటోళ్ళం, కానీ ఈరోజు తక్కువ వచ్చింది. సో ఇది ఇగో ఇది ఇక్కడ ట్రాక్టర్ అయితే నడుపుతున్నా అన్నట్టు. సో ఇది వచ్చేసి ట్రాక్టర్. మన మిషన్ వచ్చేసి అక్కడ నడుస్తుంది. అవి చూపిస్తుంది. మన మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే 6 అవుతుంది. 6:45 అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మొత్తం ఇట్లున్నది. మొత్తం ఉన్నదంతా పడుకున్నది అన్నట్టు. అక్కడ ఉన్నదా వరి మొత్తం పండుకున్నది. అక్కడ కోస్తుండే అది నుండి మొత్తం పండుకున్నది పొలంలో. మొత్తం అయితే పండుకున్నది అన్నట్టు. సో మొత్తానికి కోస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 7 అయితే అవుతుంది, 7:30 ఇట్లయితే అవుతుంది. మేము కోస్తున్నాం ఆల్రెడీ. సో మొత్తానికి కింద అయితే పడుకున్నది, అయినా మేము కోస్తున్నాం లైట్తో చిన్నగా చూసుకుంటా. అక్కడ ట్రాక్టర్ అయితే ఉంది. మొత్తానికి అక్కడైతే ట్రాక్టర్ ఉన్నది అన్నట్టు. సో మొత్తానికి ఇక్కడైతే కోస్తున్నాం మేము ఆల్రెడీ. మొత్తం వెనుక బ్యాక్ సైడ్ 2 lights, ఫ్రంట్ సైడ్ 2 lights, సైడ్స్కి 2 lights అట్లా మొత్తం కనబడుతుంది కాబట్టి కోస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిద్ధు బంజారా వ్లాగ్స్ అండ్ వీడియోస్. థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫాలోవర్స్.